తెలంగాణలో దాదాపు 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. 16 మంది మంత్రులు ఉన్నారు. మొత్తం 18 మంది మంత్రులు ఉండాలి. ఇంకా 2 మంత్రి పదవులు రేవంత్ రెడ్డి ఫుల్ఫిల్ చేయాలి. అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ రేవంత్ రెడ్డి చేతిలో పెట్టిరు ఈ 2 మంత్రి పదవులు. రేవంత్ రెడ్డి దగ్గరికి దాదాపు 10-15 మంది ఎమ్మెల్యేలు వేయరాట. సార్ ఆ మంత్రి పదవి నాకియండి, ఆ మంత్రి పదవి నాకియండి, ఆ మంత్రి పదవి నాకు ఇస్తే నేను సంతోషపడతా, నీకేం కావాలన్నా ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డికి రకరకాల ఆఫర్లు కూడా ఇచ్చిరాట. కానీ రేవంత్ రెడ్డి బాధ ఏంటంటే ఈ ఉన్నటువంటి 2 మంత్రి పదవులు రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్నటువంటి వ్యక్తులకు ఇస్తే మిగతా ఎమ్మెల్యేలు ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేకు రేవంత్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చిందనుకో, ఇంకా మిగతా ఎమ్మెల్యే ఆశావాహులు ఉంటారు కదా, మాకు కూడా మంత్రి పదవి కావాలి అని అనుకునేటటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ రేవంత్ రెడ్డికి అగెనెస్ట్ అవుతారు, రేవంత్ రెడ్డికి వ్యతిరేకం అవుతారు. ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికి వ్యతిరేకం అయ్యారు అనుకో, ఈ వ్యతిరేకం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉత్తమ్ కుమార్ రెడ్డి కన్నా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికైనా బట్టి విక్రమార్కకైనా సపోర్ట్ చేసిరు అనుకో, ఎమ్మెల్యేలు సపోర్టు వేరే వాళ్ళకి ఎక్కువైతే రేవంత్ రెడ్డికి ఇబ్బంది అవుతుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో మిగతా 2.5 సంవత్సరాలు కంటిన్యూ కావాలంటే ఎమ్మెల్యేల మద్దతు రేవంత్ రెడ్డికి ఎక్కువ ఉండాలి. ఒకవేళ రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యేల మద్దతు తగ్గింది అనుకో, రేవంత్ రెడ్డికి చాలా ఇబ్బంది అవుతుంది, ఎఫెక్ట్ అవుతుంది. ఇదివరకే రాజగోపాల్ రెడ్డి 10 మంది ఎమ్మెల్యేలతోటి సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్నాడని, ఫామ్ హౌస్లో డిస్కస్ చేసినని, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెనకాల 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, ఉత్తమ్ కుమార్ రెడ్డి వెనకాల 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, ఇట్లా రకరకాల వార్తలు వినబడుతున్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి ఆప్షన్ ఏంటంటే 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండాలంటే ఎమ్మెల్యేల మద్దతు ఉండాలి. ఒకవేళ ఎమ్మెల్యేల మెజారిటీ మొత్తం కూడా ఒక లీడర్కి ఎక్కువ శాతం ఉందనుకో, ఆ లీడర్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఎమ్మెల్యేలే కదా ముఖ్యమంత్రిని ఎన్నుకునేది. ఇప్పుడు ఎమ్మెల్యేల మెజారిటీ మొత్తం పెద్ద ఎత్తున 66 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్ళు గెలిచిందేమో దాదాపు 64 మంది 65 మంది ఎమ్మెల్యేలతో గెలిచారు. కానీ 2 ఎమ్మెల్యే పదవులు ఏమో, ఒకటి సికింద్రాబాద్ కంటోన్మెంట్లో కాంగ్రెస్ శ్రీ గణేష్ గెలిస్తే, ఒకటి ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నవీన్ యాదవ్ గెలిచిండు. దాదాపు రేవంత్ రెడ్డి దగ్గర ఇప్పుడు దగ్గర 66 ఎమ్మెల్యేలు ఉన్నారు. 64 తోటి అధికారంలోకి వచ్చారు. ఒకటేమో కంటోన్మెంటు, ఒకటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. సో 66 మంది. ఈ 66 మందిలో రేవంత్ రెడ్డికి కేవలం 30 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉండి 36 మంది ఎమ్మెల్యేల సపోర్టు వేరేటోళ్ళకు ఉంటే ఎమ్మెల్యేల మద్దతు ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళే సీఎం ఉంటారు. కాబట్టి రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి టెన్షన్ ఏంటంటే, నేను ఇష్టం ఉన్నట్టు మంత్రి పదవులు ఇస్తే మిగతా వాళ్ళు నాకు అగెనెస్ట్ అవుతారు, మిగతా వాళ్ళు నా పైన కోపంతో ఉంటారు, నాకు ఈ పెంటొద్దు. ఈడికే రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కోపం మీద ఉన్నారు. ఎందుకంటే ఎమ్మెల్యేలు పోతే రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇస్తలేడని, కలుస్తలేడని, మాట్లాడతలేడని ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పైన రకరకాల అసంతృప్తితో, అసహనంతో ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి ఈ మంత్రి పదవులలో జోక్యం చేసుకోవడానికి సిద్ధంగా లేడు. అందుకే రేవంత్ అన్న 12 మంది పేర్లు ఉన్నాయే 2 మంత్రి పదవులు, ఈ 2 మంత్రి పదవుల కోసం 12 మంది పేర్లు లిస్టులో పంపినట్టు రేవంత్ రెడ్డి కొత్త లిస్ట్ ఇచ్చిండు అధిష్టానానికి.